సొజ్జపిండితో రొట్టెలు ఎలా చేయాలో చూద్దాం. ఒక బౌల్లో సొజ్జపిండి తీసుకొని పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ, జీలకర్ర మిక్సీ వేసింది కలిపింది. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెంగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ పోసుకోకూడదు, పోసుకుంటూ కలుపుకోవాలి. గోధుమ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుందాం. బాల్స్లా చేసుకున్న తర్వాత ఒక వైట్ నాప్కిన్ తీసుకొని దాన్ని తడుపుకొని చేత్తో ఇట్లాగా అనుకుంటా చేసుకుంటూ ఉండాలి. వీటిని చపాతీ పీటలో చేయకూడదు, అలా చేస్తే రావు. ఇట్లా చేత్తోనే అనుకుంటా చేసుకోవాలి. తర్వాత స్టవ్ ప్యాన్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్న తర్వాత 2 సైడ్స్న కాల్చుకొని, 1 సైడ్ కాలిన తర్వాత మళ్ళీ సెకండ్ సైడ్న కాల్చాలి. 2 సైడ్స్ని కాల్చుకున్న తర్వాత దీన్ని మనం కర్రీతో అయినా కానీ, పచ్చడితో కానీ, దేనితో అయినా తినొచ్చు. చాలా బాగుంటుందండి, హెల్త్కి మంచిది. సబ్స్క్రైబ్ చేయండి మై ఛానల్.